రింకు సింగ్ ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ చిచ్చర పిడుగు అనతి కాలంలోనే టీమిండియాలోకి దూసుకొచ్చాడు. ఐపీఎల్ 2023లో ఒకే ఒక్క ఇన్నింగ్స్తో ప్రపంచ క్రికెట్ను తన వైపు తిప్పుకున్నాడు. దీంతో టీ20లు వన్డే జట్లో చోటు దక్కించుకొని అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. విధ్వంసకర ఇన్నింగ్స్లకు మారుపేరుగా నిలుస్తూ వస్తున్న రింకు టీమిండియాకు ఫినిషర్గా మారాడు. అయితే అతడు త్వరలోనే టెస్టులోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలోనే రంజీ ట్రోఫీ 2024 సీజన్లో ఉత్తరప్రదేశ్ జట్టు తరపున ఆడుతున్నాడు ఈ ఫినిషర్. అందులో భాగంగా తాజాగా కేరళతో ప్రారంభమైన మ్యాచ్లో తనలోనూ ఓ టెస్ట్ బ్యాటర్ ఉన్నాడని నిరూపించుకున్నాడు. బాధ్యతాయుతమైన బ్యాటింగ్తో అందరినీ అబ్బురపరిచాడు. రింకు సింగ్ త్వరలోనే టెస్టుల్లో ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే టీ20 జట్టులో తన ప్లేస్ను సుస్థిరం చేసుకున్న ఈ ఫినిషర్ టెస్ట్ క్రికెట్కు కూడా సై అంటున్నాడు. ఇటీవల ప్రారంభమైన రంజీ ట్రోఫీలో యూపీకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు ఈ స్టార్ బ్యాటర్. తాజాగా కేరళతో జరుగుతున్న మ్యాచ్లో తనలో ఉన్న ఫినిషర్ను సైతం పక్కన పెట్టి టెస్ట్ బ్యాటర్గా మారాడు. ఈ మ్యాచ్లో అద్భుతమైన బ్యాటింగ్తో 103 బంతులు ఎదుర్కొని 7 4లు 2 సిక్సర్ల సాయంతో 71 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి యూపీ జట్టు 5 వికెట్లు కోల్పోయి 244 పరుగులు చేసింది. ఇదిలా ఉండగా ఒక దశలో యూపీ టీం 124 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. ఇలాంటి క్లిష్ట సమయంలో ధ్రువ్ జురెల్తో కలిసి 100 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. తన సహజ సిద్ధ ఆటకు వ్యతిరేకంగా ఈ మ్యాచ్లో బ్యాటింగ్ చేశాడు రింకు. సహజంగానే మనకు రింకు సింగ్ పేరు వినపడగానే సిక్సర్లు 4లే గుర్తుకొస్తాయి. అలాంటిది అతడి నుంచి ఇలాంటి ఒక టెస్ట్ ఇన్నింగ్స్ రావడంతో ఫ్యాన్స్ ఇది అస్సలు ఊహించలేదంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఒక స్టార్ ప్లేయర్గా ఉండాల్సిన అన్ని లక్షణాలు రింకులో ఉన్నాయంటూ కితాబిస్తున్నారు. రింకు ఇలాగే ఆడితే త్వరలోనే టీమిండియా టెస్ట్ జట్టులో కూడా చోటు సంపాదించుకోవటం ఖాయం అంటున్నారు. మరి రింకు సింగ్ తన శైలికి భిన్నంగా బ్యాటింగ్ చేయడంపై మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.